మరి ఏం చేయాలి బ్రదర్? కాల్స్ ఉంటాయి, రేపు చూస్తారు. సాధారణంగా నా లైవ్ ఇన్స్టెంట్గా లైవ్ చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ తెల్లారి చూస్తారు. పాల్ ప్రకాష్, వి స్టార్టెడ్ బికాస్ ఆఫ్ రిలీజియన్, వి నో. రిలీజియన్ అనేది ఒక జీవన విధానం, ఉన్నదానికంటే ఉన్నతమైన విలువలతోటి బతకడానికి ఒక్కొక్కరు కోరి చెప్పారు. ఈ రిలీజియన్స్ పుట్టక ముందు మనుషులు లేరా భూమి మీద? కామన్ సెన్స్ వాడండి. పక్షులు ఏ దేవుని మొక్కుతాయో నాకు చెప్పండి. చేపలు ఏ దేవుని మొక్కుతాయో చెప్పండి. ఒక తోడేలు, ఒక ఏనుగు, ఒక పాము ఏ దేవుని మొక్కుతాయో చెప్పండి. ఒక చెట్టు ఏ దేవుని మొక్కుతుందో చెప్పండి. మరి అవన్నీ బతుకుతున్నాయి కదా. ఇప్పుడు ఒక తాబేలు 200 సంవత్సరాలు బతకాలని దానికి రాస్తే అది బతుకుతుంది కదా. కాబట్టి మనిషి ఆది మానవుడి నుంచి ఒక 3000 సంవత్సరాలు ఈ సంఘజీవిగా మారకున్నంత వరకు కూడా మనిషి బతికిండు కదా. ఆకలి అయితే తిన్నాడు, ఇది నిద్ర వస్తే వాడుకున్నాడు, అంతే కదా. ఇవాళ ఇప్పుడు మనము అన్ని చేస్తున్నామని మనం అనుకుంటున్నా కానీ 99% కంటే దాదాపు 100% కూడా మనం చేస్తలేము. మనం చేస్తున్నామని అనుకుంటున్నాం. మన గుండె మనం చెప్తే కొట్టుకుంటుందా? మనం ఎప్పుడు కావాలనో మనం చెప్తే మన చేయిలు ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై నేచర్. ఇవాళ ఎన్నో గ్రహాలు మనకు అక్కడ ఉన్నాయి. ఆ గ్రహాలు మనం సృష్టించాలి. ఆ గ్రహాలు ఒకప్పుడు నీళ్లుండే, ఇప్పుడు లేవంటున్నారు. మరి ఇలా భూమి మీద కూడా ఇవాళ భూమి మీద ఉన్న మంచు మొత్తం కరిగిపోతే మిగతా 70% నీళ్ళే ఉన్నాయి. ఆ 25% భూమి కూడా మునిగిపోతుంది. ఒకప్పుడు డైనోసార్లు ఉండే, ఇవాళ లేకుండా పోయినాయి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి, నేను చెప్తూ జరుగుతుందా? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్ యూనివర్స్ ఆర్ ద సూపర్ న్యాచురల్ ఫోర్స్, రైట్? సో అందులో మనం ఒక చిన్న పార్టికల్, మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి దట్ నేచర్ ఇట్ సెల్ఫ్ డూయింగ్. ఇక్కడ జీవం ఉండాలంటే ఉంటుంది, జీవం వద్దంటే పోతుంది. కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప, ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్పిండ్రు తప్ప, అంత ఒక 3000 సంవత్సరాలే. ఏ మతం తీసుకున్నా మ్యాక్సిమం 3000 సంవత్సరాలే. అంతకన్నా ముందు ఏ మతం లేదు. మనిషి ఒక ఇవాళ ఏదైతే ఆది మానవులు ఇప్పటికీ చాలా మంది ట్రైబ్స్ బతుకుతున్నారో అట్లనే బతికిండ్రు. ఇప్పటికి ఉన్నాయి చూడండి. ఆఫ్రికాలో ఉన్నాయి, శ్రీలంకలో ఉన్నారు, ఈ యొక్క అమెజాన్ అడవుల్లో ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. ఏ దేవుని మొక్కరు, కంఫర్టబుల్గా బతుకుతున్నారు. కాబట్టి ఇక మతం పేరు మీద నీకు నచ్చితే పాటించు, వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు. కానీ దాని పేరు మీద కొట్టుకదాచుడు, దాని పేరు మీద మూఢత్వాన్ని, దాని పేరు మీద ఎవడో దోసుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఏ మతమైనా నేను అది చెప్పదలుచుకున్నాను. ఎంఎస్విఎస్ వాసు అన్న, మీరు చెప్పేవి నిజాలు, అబద్ధాలు ఊరంతా తిరిగి వచ్చేలోగా నిజం ఆలస్యంగా వస్తుంది. నిజాలు కూడా ఆలస్యమైన బయటకు వస్తాయి అన్న. ఎస్ బ్రదర్, ఎంఎస్విఎస్ వాసు బ్రదర్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం యాదవ్ తిడితే చదవ. వాడు చూడు, సుబ్రహ్మణ్యం యాదవ్ వాడు ఎంత తెలివాడు చూడు. రేవంత్ రెడ్డి పేరు పెట్టి, అంటే మోడీకి చెప్పొచ్చు కదరా, రేవంత్ రెడ్డి పేరు చెప్పి నన్ను వదలొద్దు అని చెప్తున్నాడు. చేయి రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ అట్లా అంటుండు. అంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ మనిషా, ఈ యాదవ్ మనిషా, సుబ్రహ్మణ్యం యాదవ్ మనిషా? ఆయన యాదవేనా, సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకున్నాడు. సో ఈ అంధభక్తులు ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవరెవరినో లాగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి మా బీజేపీ మనిషి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ ని చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లనే ఇక నన్ను వానికి బీజేపీ వాళ్ళకి కొట్టే శక్తి లేదు కాబట్టి ఇక రేవంత్ రెడ్డిని అంటే నేను రేవంత్ రెడ్డి పేరు తెస్తే రేవంత్ రెడ్డిని తిడతా అని వాని ఉద్దేశం. అంటే 1 షాట్ 2 బర్డ్స్ అని వాడు ఆలోచిస్తున్నాడు. అంత ఎడ్డినా కొడుకులను రేం రా రే, ఉన్న ఏదో తెలివితేటలని వాడకుంటారా పెండ బ్యాచ్. రాకేష్ జర్నలిస్ట్, మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినట్లు ఇప్పుడు యుద్ధం విషయంలో కేసులు పెడితే మాత్రం అందరూ జైలుకి పోతారేమో. కరెక్ట్ బ్రదర్, రాకేష్ బ్రదర్. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా చర్యలు తీసుకోండి ఫేక్ వాటిలలో. కోడి కత్తికి ఎక్కువ ఒరిజినల్ పేరు పెట్టి, నీకు అంత నీ జీల దమ్ము ఉంటే కోడి కత్తికి ఎక్కువ అని పెట్టుకున్నావు కదా. తల్లిదండ్రులు పెట్టి నీ బొడ్డు పేరు కోసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పెట్టుంటారు కదా, నీ షోలో కూ అని చెప్తుంటారు కదా, ఆ పేరు పెట్టుకొని టైప్ చేయి. అప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది. అంతవరకు దాకా నువ్వు ఏం తిట్టినా దానికి వాల్యూ ఉండదు. మీ అమ్మ అట్లా కావచ్చు, అందుకే అందరు అమ్మలు అట్లా ఉంటారని అనుకుంటున్నావు. ఏంటి నా కొడుకు. గంగారపు ఎంఎంఎస్ నాయుడు, ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే దాని ఏ ట్రాఫిక్ కాదురా, అరే ఎంఎంఎస్ నాయుడు అని పెట్టుకున్నావు. నాయుడో కాదో నాకు తెలియదు, కానీ ఎవడివైనా సరే
ఎస్ ఏదైనా కరెంట్ టాపిక్స్ ఏదైనా ప్రజలకు దాని గురించి ఎక్కడైతే మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుందో తప్పకుండా ఆ టాపిక్ మాట్లాడతాం. ఎస్, అన్ని టాపిక్లు మేము మాట్లాడతాం. నేను లాస్ట్ 10 years నుంచి చెప్తున్నా కదా, నిన్న అలా చెప్తలేను కదా. రవితేజ పెయింటర్, ఎస్ అన్న, ఇది ముమ్మాటి కుట్రని. ఎస్, విచారణ జరగట్లేదు అంటేనే ఆలోచించుకోవాలి. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఎవరు, నీలకంటి కుమార్, థ్యాంక్ యూ. ఎవరు, శ్రీను మోగ్లీ, ఆర్మీ ఫైట్ చేస్తుంటే అంధభక్తగాళ్ళు జై మోడీ అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ కొడుకులు చాలా మత్తులో ఉన్నారు బత్తాయిగాళ్ళు. కరెక్ట్ బ్రదర్. అందులో నిన్న అయితే చూసిన ఆర్మీని కూడా పక్క పెట్టిర్రు, హనుమంతుని పెట్టిర్రు. దేవుని ఎందుకు తెస్తుండ్రు? ఆర్మీని రాజకీయాలకు వాడుకోకూడదు, దేవుణ్ణి అసలే వాడుకోకూడదు. మళ్ళీ ఇది యుద్ధంలో దేవుడు ఎందుకు వచ్చిండు అంటే వాళ్ళకు అదే వాళ్ళ ఇంటెన్షన్ వీ కెన్ అండర్స్టాండ్. ఎస్పీకే డాక్, భారతదేశం నుండి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదాన్ని తరిమేయాలి. ఎస్ బ్రదర్, ఎస్. ఆ సార్ అయితే పుస్తకమే రాసిండు, ఆర్ఎస్ఎస్ దేశ్ మే సబ్సే బడా ఆతంక్ సంఘటన అని. సార్ పుస్తకమే రాసిండు ఏకంగా. నిన్న దేవుని పెట్టిండు అని చెప్పిన కదా. ఈడ మతం ఎందుకు వచ్చింది మిత్రులారా? ఈ భారత ఆర్మీలో అన్ని మతాల వారు ఉన్నారు. ఓకే, సిక్కులు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇట్లా ఎందుకు పెట్టాలి?